తల్లిదండ్రుల్లో కొంతమంది కషాయ వాళ్ళు ఉంటారు. ఈ కషాయ వాళ్ళు కన్న వెంటనే పడేయడమో లేకుంటే కాలుతో తొక్కేయడమో బతికుండగానే ఏదో చేసేయడమో చేస్తారు. కానీ బ్రతికినంతకాలం జీవోత్సవాలుగా బ్రతికే ఘోరమైన పనిష్మెంట్ ఇచ్చిన తల్లిదండ్రులు చెన్నైలోని మైలాపూర్లో చేసిన దారుణమైన ఘటన. 16 ఇయర్స్ ఏజ్ ఉన్న కన్న కూతురితో పనికిమాలిన పనులు, బి గ్రేడ్ పనులు చేయిస్తూ వచ్చిన కస్టమర్స్తో వాళ్ళు తన కూతురుతో అవుతూ ఉండగా వీడియోలు తీసి ఒక్కొక్క వీడియోని 500, 1000 ఇలా అమ్ముకొని జీవనం సాగించారు. కొన్ని పదాలు నేను వాడలేను, కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల అర్థం చేసుకోగలరు. కన్న కూతురితో ఇలాంటి వ్యాపారం, అవి మళ్ళీ వీడియోస్ తీసి ఈ పేరెంట్స్ డబ్బుకి అమ్ముకోవటం, ప్రెగ్నెన్సీ అయిన ప్రతిసారి అబార్షన్ చేయించటం, దగ్గరుండి ఈ దరిద్ర పనులు చేయించటం. కట్ చేస్తే ఒకరోజు ఆ పాప అదృష్టం బాగుండి బయటికి వెళ్ళవలసి వచ్చి వెళ్ళిందే తడుగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెంటనే కంప్లైంట్ తీసుకొని పేరెంట్స్ ఇద్దరిని అరెస్ట్ చేసి ఆ వీడియోలని డిలీట్ చేసి బయటికి పొక్కకుండా డిలీట్ చేసి ఆ అమ్మాయిని ఓ సేఫ్ ప్లేస్లో పెట్టి ఆ అమ్మాయి బాధ్యత అంతా చదువు మిగతా వ్యవహారాలన్నీ ఒక శిశు సంక్షేమ శాఖ ఆ శాఖకి అప్పచెప్పారు. చెప్పండి, ఈ తల్లిదండ్రుల్ని ఏం చేద్దాం? వీళ్ళని కషాయ వాళ్ళు అంటే కూడా కషాయ వాళ్ళకంటే దరిద్రం. ఇంకా కషాయ వాళ్ళంటే బెటర్ ఏమో, ఒకసారి చంపేస్తే బెటర్ ఏమో ఇంతకంటే. సో ఇదనమాట, చెన్నైలోని మైలాపూర్లో ఈ దరిద్రం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.